డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కేటీఆర్ ఎదురుగానే కార్యకర్తలు బాహాబాహికి దిగారు. సీనియర్ నాయకుడు కొమ్ముల తిరుమల రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న నేతలందరి పేర్లు చెప్పి గంప గోవర్ధన్ పేరు చెప్పకపోవడంతో వేదికపైకి దూసుకువచ్చారు. కేటీఆర్ ఎంత వారించినా వినకుండా గోవర్ధన్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఇరుపక్షాల మధ్య ఘర్షణతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, చెప్పండి, కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, కామారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో గత కొంత కాలంగా కూడా ఈ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా స్వయాన కేసీఆర్ ఇక్కడ పోటీ చేశారు. కేసీఆర్ పోటీ చేసినప్పటికీ కూడా స్థానిక నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ కావచ్చు, అలాగే అతనితో పాటు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా సఖ్యత లేదు, వీటి మధ్య ఐకమత్యం లేదు. ఈ కారణంగానే కేసీఆర్ ఓటమి పాలయ్యారనే విషయం కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఎవరికి వారే వర్గాలు కట్టి, గ్రూపులు కట్టి అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డి వచ్చారు. అలాగే కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన కె తిరుమల రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై ఉన్న ఇతర నాయకులందరి పేర్లు కూడా చెప్తూ వచ్చారు. వారందరినీ ప్రస్తావించిన తిరుమల రెడ్డి కేవలం గంప గోవర్ధన్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆయన గంప గోవర్ధన్ విస్మరించారని చెప్పి ఆయన అంచెలు, గోవర్ధన్ అంచెలంతా కూడా మూకుమ్మడిగా వేదికపైకి వెళ్లి గొడవ చేశారు. అలాగే కార్యకర్తలను ఆపేందుకు అక్కడ వేదికపై ఉన్న వివిధ స్థాయిల నాయకులు కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపు బాహి జరిగింది. ఈ తతంగానంతా కూడా స్వయాన కేటీఆర్ చూస్తూనే ఉన్నారు, కేటీఆర్ వారిస్తూ కూడా ఉన్నారు. గొడవ చేయొద్దు, ఎవరు కూడా ఆందోళనకు దిగద్దనే విషయంలో కేటీఆర్ వారించినప్పటికీ కూడా వారు వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తానికి కేటీఆర్ సూచనతో తిరుమల రెడ్డి వేదికపైనే క్షమాపణ కోరారు. అలాగే గోవర్ధన్ కు తనకు విభేదాలు లేవని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఓవరాల్ గా కామారెడ్డి నియోజకవర్గంలో ఈ ఘటన మాత్రం కొత్త చర్చకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. యాన్ని